హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఒక వర్డ్ ప్రెస్ ప్రొవైడర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఒక వెబ్సైట్ని డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి డొమైన్ నేమ్, హోస్టింగ్ అనేది కావాలి. సో హోస్టింగ్ చేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ అనేటివి మనం ఫాలో అయితే మన లైఫ్, మన వెబ్సైట్ లైఫ్ బాగుంటుంది. సో ఈ వీడియోలో మనం ఆ టెక్నిక్స్ని, ఆ టిప్స్ని నేను మీకు తెలియజేయబోతున్నాను. ఫైన్. సో జనరల్గా ఒక వెబ్సైట్ యొక్క నేము మనం రిజిస్టర్ చేయాలి అంటే ప్రతి 100 మెంబర్స్లో 90 పీపుల్ గోడాడీకి వెళ్తారు. హోస్టింగ్ కూడా గోడాడీ నుండి తీసుకుంటారు. మరి హోస్టింగ్ అయిపోయిన తర్వాత మీ వెబ్సైట్ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా చాలామందికి సెక్యూరిటీ అనే ఫీచర్ ఏంటి అంటే ఏయో కొన్ని వర్డ్ ప్రెస్ ప్లగ్గిన్స్ వేసుకుంటే సెక్యూరిటీ అనుకుంటారు. సో ఇక్కడ సెక్యూరిటీ అంటే మీనింగ్ ఏంటంటే మీ వెబ్సైట్కి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉంటే మీ వెబ్సైట్ హైలీ సెక్యూర్. మీరు పేటిఎం తీసుకున్నా, ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నా, లేదంటే ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాంటి ఈకామర్స్ వెబ్సైట్స్ అన్నిటికీ కూడా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో దానివల్ల మీ ర్యాంకింగ్ ప్లస్ మీ వెబ్సైట్ యొక్క ఎస్ఈఓ అన్నీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఒక వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ఒక పర్సన్ అంటే ఒక ప్రొవైడర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ప్లస్ అన్లిమిటెడ్ ఈమెయిల్స్ మనకు ప్రొవైడ్ చేసేవాళ్ళు వీళ్ళెవరు అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఫైన్. నేను ఇక్కడ గూగుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ గోడాడీలోకి వెళ్ళిపోయి ఇక్కడ వర్డ్ ప్రెస్ హోస్టింగ్, ఇక్కడ హోస్టింగ్ అనే ఒక బటన్లోకి వెళ్తే ఇక్కడ మనకి వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అనే దానిపైన క్లిక్ చేసినప్పుడు ఎంత ప్రైజ్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చెప్పారు. ఇక్కడ చూడండి, 99 రూపీస్ పర్ మంత్. ఓకే. సో దీనికి మళ్ళీ మనకి సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వెబ్ సెక్యూరిటీలోకి వెళ్తే ఇక్కడ ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఎంత ఉందో చూద్దాం. సో ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఏమో 2700 ఉంది. ప్లస్ మీ హోస్టింగ్ వచ్చి వర్డ్ ప్రెస్ హోస్టింగ్ వచ్చి పర్ మంత్ వచ్చి ఎంత ఉంది, సే 100. అంటే 100 రూపీస్ పర్ మంత్ అంటే మనకి పర్ 1 ఇయర్కి అరౌండ్ ఒక 1200 ప్లస్ అదొక 3000 రూపీస్, టోటల్ 4500 రూపీస్ ఉంది. దీంట్లో ఎంత ఇస్తున్నారు? 10 GB ఇస్తున్నారు ప్లస్ 10 GB స్పేస్ ఇస్తున్నారు. ఫైన్. ఇది గోడాడీ ప్లాన్ అన్నమాట. మరి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి అంటే గోడాడీ ఫస్ట్, తర్వాత హోస్ట్ గేటర్ అనేది కూడా చాలా టాప్. చాలామంది వినే ఉంటారు వీళ్ళని కూడా, హోస్ట్ గేటర్. ఈ హోస్ట్ గేటర్లో కూడా మీకు ఫస్ట్ షేర్డ్ హోస్టింగ్లో వర్డ్ ప్రెస్ హోస్టింగ్కి వెళ్తే ఎంత ఉందో ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ 222 పర్ మంత్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 12 నెలలకి మనకు ఓవరాల్గా పడే అమౌంట్ 2500 పడుతుంది అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను. సో మరి దీనికి సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి సెక్యూరిటీలోకి వెళ్తే ఈ డిజిటల్ సర్టిఫికేట్లో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కాస్ట్ ఎంత ఉంది అనేది కూడా మనం చూడాలి. ఫైన్. ఇక్కడ ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కాస్ట్ మనం ఇక్కడ కొంచెం గమనించినట్లయితే 1500 ఉంది. సో 1500 ప్లస్ ఒక 2500 కలిపితే మనకి 4000. ఇలా మీకు ఎంతమంది ఉన్నారు అంటే గోడాడీ, బ్లూ హోస్ట్, హోస్ట్ గేటరు, బిగ్ రాక్, హోస్టింగ్ రాజా, ఇలా చాలామంది హోస్టింగ్ ప్రొవైడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ గురించి నేను ఒక చిన్న బ్లాగ్లో రాశాను. alltechskills.com అనేది నా పర్సనల్ బ్లాగ్లో టాప్ 10 హోస్టింగ్ ప్రొవైడర్స్ 2016 అనే దానిపైన ఈ ఆర్టికల్ రాశాను నేను. ఈ ఆర్టికల్స్లో మీరు చూసినట్లయితే ఇదిగోండి, అసలు హోస్టింగ్ అంటే ఏంటి, అసలు హోస్టింగ్ ఎలా పనిచేస్తుంది, హోస్టింగ్లో మనకి ఏమేమి తెలియాలి, అసలు ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఒక్కసారి ఈ బ్లాగ్లోకి వెళ్ళి చూడొచ్చు, తప్పలేదు. ఫైన్. సో వీటన్నిటితో పోల్చితే నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే one.com. ఇప్పుడు మీరు one.comలోకి వెళ్ళండి. ఇదే one.comలో మనకి విత్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అన్నీ కలిపి కూడా మనకి 131 రూపీస్ పడుతుంది. అంటే మనకి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఒక్కసారి 131 రూపీస్ పర్ మంత్ ఇంటూ 12 మంత్స్ తీసుకుంటే మనకు ఓవరాల్గా అయ్యే కాస్ట్ 1500 రూపీస్ ఇన్క్లూడింగ్ మీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, 15 GB స్పేస్ ప్లస్ అన్లిమిటెడ్ ఈమెయిల్స్ ప్లస్ చాలా టెక్నికల్ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్ చాలా బాగుంటుంది వెళ్ళది. ఫైన్. సో ఇప్పుడు దీని ద్వారా మనం ఎలా బుక్ చేయాలి? ఈ one.comలోకి వెళ్ళిపోయి మీకు నచ్చిన డొమైన్ని ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బ్లాగర్స్.com అనేది నేను సెలెక్ట్ చేశాను. అసలు అది ఉందా లేదా చూడండి. హైదరాబాద్ బ్లాగర్స్.com అనేది అవైలబుల్ ఉంది. ఒక్కసారి మీరు దీన్ని క్లిక్ చేస్తే
దీని కాస్ట్ ఎంత పడుతుంది అనేది మీరు ఇక్కడ ఒక్కసారి మనం గమనించవచ్చు. ఓవరాల్గా 610 పడుతుంది. 610 ఎందుకు పడుతుంది అంటే దీన్ని మనం ఒక రెఫరల్ లింక్ ద్వారా మనం కొంటున్నాం. యాక్చువల్గా మీరు డైరెక్ట్గా కొంటే ఎంత పడుతుంది అంటే ఇప్పుడు ఒక 1.comలోకి వెళ్ళిపోయి, అంటే ఇన్కాగ్నిటోకి వెళ్ళాను నేను. సో ఇన్కాగ్నిటీలో మీరు పర్చేజ్ చేస్తే 951 రూపీస్, అంటే అవి మెయింటెనెన్స్ కాస్ట్ కింద వెళ్తుంది. ఇక్కడ చూడండి, సో ఇదే ప్రైస్ పడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్ bloggers.com ఇది మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే ఈ కాస్ట్ ఎంత పడుతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు 951 రూపీస్ పడుతుంది అప్రాక్సిమేట్గా. ఇదిగోండి 951 పడుతుంది. మరి 951 అంటే ప్రీవియస్గా 1500 వచ్చింది. అంటే స్టార్టింగ్ ఇయర్ వీళ్ళు మనకి అరౌండ్ ఒక 30% డిస్కౌంట్ ఇస్తారు. కానీ ఇదే 951ని మనం పర్చేస్ చేసేటప్పుడు జనరల్గా నేనైతే ఎక్కడైనా కూపాన్ కోడ్ దొరుకుతుందని చెక్ చేస్తాను. 1.com డొమైన్ కూపాన్ కోడ్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తాను. మన టైం బాగుంటే ఏదైనా కూపాన్ కోడ్ దొరుకుతుంది, దానివల్ల ఒక 100 రూపీస్ సేవ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, ఇదిగోండి 1.com. ఈ లింక్ ద్వారా మనం పర్చేస్ చేస్తే ఇది ఆల్మోస్ట్ కూపాన్ కోడ్ టైప్. సో దీని ద్వారా నేను పర్చేస్ చేస్తే ఈ 951 వచ్చి మనకి 610 రూపీస్గా కన్వర్ట్ అవుతుంది. అంటే 300 రూపీస్ మనకి సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు ఎలా పర్చేస్ చేస్తారు? సేమ్ హైదరాబాద్ bloggers.com అనేది సెలెక్ట్ చేస్తే ఎంత పడుతుంది అనేది ఇప్పుడు ఒక్కసారి చూడండి. మీకు ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే అది కూపన్ కోడ్. ఇది 610 రూపీస్ పడుతుంది. ఈ 610లో మనకి SSL సర్టిఫికేటు, 15 GB స్పేసు, అన్లిమిటెడ్ ఈమెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ మీ యొక్క నేము, మీ ఈమెయిల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈమెయిల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ని బుక్ చేసేటప్పుడు నా వెబ్సైట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బ్లాగర్స్ అనుకోండి. నేను హైదరాబాద్ bloggers@gmail.com అనేది ఒక జీమెయిల్ని క్రియేట్ చేస్తాను. అంటే నా వెబ్సైట్ పేరుతో నా జీమెయిల్ ఉంటే చాలా బాగుంటుంది. మన పర్సనల్ నేమ్తో మాత్రం జీమెయిల్ ఉండకూడదు. ఎందుకంటే యాడ్సెన్స్కి అప్లై చేసేటప్పుడు మన వెబ్సైట్ నేము జీమెయిల్తో ఉంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒక డొమైన్ ఇప్పుడు ఆల్ టాప్ తెలుగు అనేది బుక్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఒక 1 అవర్, హార్డ్లీ 1 అవర్ బ్యాక్. ఈ ఆల్ టాప్ తెలుగు అనేది మనం ఇప్పుడు క్లిక్ చేస్తే ఇక్కడ గూగుల్లో లిస్ట్ కాలేదు ఇంకా, alltoptelugu.com. అదే నేను ఇక్కడ alltoptelugu.com అనేది మనం ఇట్లా ఎంటర్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క డొమైన్ అనేది 1.comలో బుక్ చేసింది, దాని ద్వారా అప్లోడ్ చేసింది అని చూపిస్తుంది. ఫైన్. మరి ఇది ఎలా పర్చేజ్ చేయాలి? మీ డీటెయిల్స్, మీ ఈమెయిల్, మీ కంపెనీ పేరుతో క్రియేట్ చేసి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ డొమైన్ రిజిస్టర్ అయిపోతుంది. ఒక్కసారి రిజిస్టర్ చేసిన తర్వాత మీ కంట్రోల్ ప్యానల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వీళ్ళు మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్కి పంపుతారు. దాని తర్వాత మనం వర్డ్ప్రెస్ని అప్లోడ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. 1 క్లిక్ ఇన్స్టాల్ అనేది ఒకటి ఉంటుంది, అది గోడాడీలో కానీ, బ్లూ హోస్ట్ కానీ, హోస్ట్ గెటర్ ఎక్కడైనా సరే 1 క్లిక్ వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ అనేది ఒకటి ఉంటుంది. సెకండ్, ఫైల్ జిల్లా ద్వారా మీరు వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఒక మెథడ్. ఫైల్ జిల్లా ద్వారా మీరు వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలంటే మాత్రం మీ FTP డీటెయిల్స్ కావాలి. FTP డీటెయిల్స్ కావాలంటే కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిన తర్వాత మనకి FTP డీటెయిల్స్ వస్తాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో ఈ పర్టికులర్ వీడియోలో ముఖ్యంగా మనం తెలుసుకున్న టాపిక్ ఏంటి అంటే హోస్ట్ గేటర్ కానీ, బ్లూ హోస్ట్ కానీ, బిగ్ రాక్ కానీ, హోస్టింగ్ రోజా కానీ వీళ్ళందరితో కంపేర్ చేస్తే 1.comలో మనకి చాలా హైలీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మీ SSL సర్టిఫికేట్ అనేది ఫ్రీగా దొరుకుతుంది, 15 GB స్పేస్ దొరుకుతుంది, అన్లిమిటెడ్ ఈమెయిల్స్ దొరుకుతాయి. సో SSL సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడ నా యొక్క బ్లాగ్ చూస్తే alltechskills.com అనేది, సెకండ్ మీ యొక్క SEOskills.in, ఇవి రెండు కూడా మనకి ఈ SSL సర్టిఫికేట్ యాడ్ అయి ఉంటాయి. ఎందుకు యాడ్ అవుతాయి? ఇదిగోండి ఇక్కడ చూడండి, HTTPS అనేది యాడ్ అయింది. అంటే నేను దీనికి ఎక్స్ట్రా ఏం పే చేయలేదు, అంటే ఒక 1500 అట్లా. అది నాకు బై డిఫాల్ట్ 1.com వాళ్ళు ఇస్తారు. దాని ద్వారా మనకి చాలా అడ్వాంటేజ్. అంటే ఈ పర్టికులర్ సైట్ నుండి నేను ఏమన్నా సేల్ చేయాలి అంటే నాకు SSL సర్టిఫికేట్ కావాలి. ఎందుకు SSL సర్టిఫికేట్ అంటే HTTPS ఉన్నప్పుడు మనం ధైర్యంగా మన క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ, మన ఈమెయిల్ కానీ మన వెబ్సైట్లో ఎంటర్ చేయొచ్చు. ఎందుకంటే సెక్యూర్గా ఎన్క్రిప్ట్ అవుతుంది. అది లేనప్పుడు మాత్రం మనం
పర్చేజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైన్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు రిజిస్టర్ వర్డ్ప్రెస్ హోస్టింగ్ స్పేస్ ఇన్ one.com. నెక్స్ట్ వీడియోలో వర్డ్ప్రెస్ని ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే థీమ్ ఫారెస్ట్ అనే ఒక సైట్ నుండి మనం థీమ్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇది కూడా మీరు చూస్తున్నారు. అంటే కంప్లీట్ వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది ఈ ఎంటైర్ కోర్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఆస్ట్రమ్ అనే ఒక థీమ్ అనేది చాలా బ్యూటిఫుల్ థీమ్. ఇది ఆస్ట్రమ్ థీమ్. ఇది మనకి థీమ్ ఫారెస్ట్లో $59కి పర్చేజ్ చేసి మనం ఎలా అప్లోడ్ చేసి దీన్ని ఎలా కస్టమైజ్ చేయాలో చూద్దాం. దీన్ని మనం ఒక్కసారి క్లిక్ చేస్తే ఇక్కడ ఇది రెగ్యులర్ లైసెన్స్ 59. ఇది పర్చేజ్ చేయాలి అంటే మీరు దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాని యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఒక్కసారి మనం లాగిన్ అయిన తర్వాత ఈ థీమ్ని మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ మనం డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను పర్చేజ్ చేశాను, డౌన్లోడ్ కూడా చేసున్నాం. కాబట్టి ఈ ఎంటైర్ థీమ్ని ఎలా కస్టమైజ్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.